హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైయర్ అనేది మహబూబాబాద్ నుండి చారి గారు ఆర్డర్ ఇచ్చారు. అతని కోసం అయితే ఈ యాంప్లిఫైయర్ తయారు చేయడం జరిగింది. అతనికి ఇంతకు ముందే మనం 5 years బ్యాక్ ఒకటి 5.1 యాంప్లిఫైయర్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అది ప్రజెంట్గా కొంచెం రిపేర్లో ఉంది. అది కూడా రిపేర్ చేసి ఇవ్వమని మనకు ఇవ్వడం జరిగింది. ఆ యాంప్లిఫైర్కి డిజిటల్ ఇన్పుట్స్ లేవు. ఈ కస్టమరు రీసెంట్గా 65 inches ఎల్జీ టీవీ తీసుకున్నాడు. దానికోసమని ఈ యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఏ పార్ట్ యూజ్ చేశాము, దీన్ని ఏ విధంగా డిజైన్ చేశాము అనేది ఒకసారి చూద్దాము. ముందుగా ఫ్రంట్ లుక్ అయితే బ్యాక్ ప్యానల్తో డిజైన్ చేయడం జరిగింది. ఇది ప్యూర్ బ్లాక్, మిడిల్లో ఫినిషింగ్ బ్లాక్, బాటంలో గోల్డ్ కలర్ బుష్లు వేసి సెట్ చేశాను. రైట్ సైడ్లో ఉన్నది ఎన్కోడర్ అండ్ సెలెక్టరు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది సబ్వూఫర్ కంట్రోలు. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. మిడిల్లో సెలెక్టర్ స్విచ్లు. ఈ స్విచ్లు అనేది రిమోట్ లేనప్పుడు మాన్యువల్గా సెట్ చేసుకోవడం కోసం అని సెలెక్టర్ స్విచ్లు ఇచ్చాడు. ఈ యాంప్లిఫైర్ ఆన్ చేసిన వెంటనే స్టాండ్ బైలో ఉంటుంది. ఆ ఫస్ట్ బటన్ స్టాండ్ బై బటన్ నొక్కగానే యాంప్లిఫైర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ బటన్ వచ్చేసి సోర్స్ బటను. మన డిజిటల్ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవడం కోసం అని ఆ బటన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బటన్ వచ్చేసి ఏ మోడ్ బటను, అంటే 2.1 5.1 సెలెక్ట్ చేసుకోవడం కోసం అని ఆ బటన్ ఇచ్చాడు. 4th 5th 6th బటన్ అనేది మనం పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ వింటున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి ఆ బటన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ బటను ప్లే బటను, అది ప్రివ్యూ బటను. బ్యాక్ వ్యూ చూద్దాము ఒకసారి. ఇది ఫేజ్ మెయిన్స్ కార్డ్. ఇవి 6 channel స్పీకర్ సాకెట్స్. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్ సబ్వూఫరు. ఇవి డిజిటల్ ఇన్పుట్స్. HDMI ARC, ఆప్టికల్, కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, యాక్స్ 1, యాక్స్ 2. ఇక్కడ ఫ్యాన్ గ్రిల్ వద్ద డస్ట్ చెరకుండా ఉండడం కోసం అని గ్రిల్ క్లాత్ వేయడం జరిగింది. ఒకసారి ఇంటర్నల్ చూద్దాము ఏ విధంగా డిజైన్ చేసాము అనేది. ఇంటర్నల్ అయితే లాంగ్ వే నుండి చూస్తే ఈ విధంగా ఉంది. పవర్ సెక్షన్లో 24024 10A ప్యూర్ కాపర్ HD ట్రాన్స్ఫార్మర్. ఇది 3 మెటల్ డయోడ్. 2 ఫిల్టర్లు 63 volt 10,000 MFD 2 ఫిల్టర్స్. ఈ 2 చిన్న ఫిల్టర్లు అనేది 12012 ఒకటి, 012 ఒకటి యూజ్ చేశాను. ఒకటి ఫ్యాన్ కోసం, ఒకటి రిమోట్ కిట్ కోసం. ఈ 5 channel కోసం శక్తి 10 feet బోర్డు యూజ్ చేశాను. ఈచ్ ఛానల్ 100 watts. ఇది సబ్వూఫర్ కోసం కుమార్ ఆడియో 4 feet మోనో థండర్ బోర్డు యూజ్ చేశాను. ఇది సబ్ ప్రీ బోర్డు. ఇది ఇమ్రానిక్స్ DSP రిమోట్ కిట్టు. అన్ని యాంప్లిఫైర్స్కి మనం రిమోట్ కిట్ వేసి సపరేట్గా డికోడర్ బోర్డు వేస్తాము. అలా కాకుండా డికోడర్ కూడా ఇన్బుల్ట్గా ఇందులోనే ఉంటుంది, ఆస్ట్రా కిట్ టైపు. ఇది ఎక్స్ట్రీమ్ వార్ది స్పీకర్ ప్రొటెక్షను. 5 channelsకు 10 amp రిలే, సబ్వూఫర్కి 20 amp రిలే. కూలింగ్ కోసం 2 ఫ్యాన్లు, నాయిస్ రాకుండా ఉండడం కోసం అని ఇది బగ్ బోర్డు. బ్యాక్గ్రౌండ్లో 2 రెడ్ కలర్ ఎల్ఈడీలు యూజ్ చేశాను. ఈ బగ్ బోర్డ్ అనేది ఇమ్రానిక్స్ రిమోట్ కిట్ కోసమని నేను యూజ్ చేయడం జరిగింది. ఈ కిట్కు మామూలుగా అయితే 9 volt AC ఇస్తారు. నేను ఇక్కడ బగ్ బోర్డు ద్వారా DC ఇచ్చి సెట్ చేయడం జరిగింది. ఇది యాంప్లిఫైర్ ఆన్ చేశాను. లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎల్ఈడి లైట్లు రెడ్ కలర్ వేసి
ఇలా డిజైన్ చేశాను. స్టాండ్ బైలో ఉంది యాంపు. స్టాండ్ బై బటన్ ప్రెస్ చేయగానే ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యాంప్లిఫైర్లు మీకు కావాలనుకుంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.